కొన్ని సంవత్సరాల క్రితము మా నాన్నకి హెల్త్ బాగాలేక 2 కాళ్ళు పడిపోయినాయి, నడవలేని పరిస్థితి. ఆ టైంలో మేము విలేజ్లో ఉండే. మా అమ్మనేమో వర్క్ కోసం హైదరాబాద్ వచ్చిండే, నేను మా నాన్న ఉండే. నాకు ఆకలి ఇంట్లో అన్నం లేక వేరే వాళ్ళని అన్నం అడిగితే ఖరాబ్ అయ్యి మెత్తగా అయిన అన్నం ఇచ్చిరు. ఆ అన్నంలో కారం పొడి వేసుకొని తిన్నా. ఒకవేళ ఎవరింటికన్నా టీవీ చూడనిక పోతే మేము వెళ్ళిందే టీవీ బంద్ చేసేవాళ్ళు. ఒకవేళ టీవీ చూసినా కూడా గుమ్మం బయట కూర్చొని టీవీ చూసేవాళ్ళం. మొన్న కరోనా స్టేజ్ ఎంత దారుణమైన పరిస్థితి ఉండే. మా అమ్మ సైడ్ కానీ మా నాన్న సైడ్ కానీ ఎంతో మంది చుట్టాలు. ఒకవేళ పెళ్లికి పిలిస్తే 1000-2000 పత్రికలు కూడా అయిపోతాయి. అంత పెద్ద కాందానిలో కూడా పిల్లగాడు ఎట్లున్నాడు, మా అమ్మ ఎట్లుందని ఒక్కరు కూడా ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు. అది రిలేటివ్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, మేమంత పేదరికంలో ఉండే. ఇక తర్వాత మా లయన్ అయితే పెళ్లి చేసుకున్నాక కూడా మా గగన్ గాడు మా లయ కడుపులు ఉండే. ఆ టైంలో సరిగ్గా ఫుడ్ తినాలి కదా, ఆ ఫుడ్ కూడా సరిగా పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మా లయన్ తిట్టేవాడిని, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవే. మా లయన్ అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంట్లోనే ఉంటా అంటుండే. నేనేమో మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవే, అక్కడ పోవే, ఊకే ఏం చేసేవాని కూడా మా లయన్ తిట్టి కొట్టేవాడిని. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి మెచ్చుకునే వాళ్ళకంటే మమ్మల్ని చూసి కుళ్ళుకొని మమ్మల్ని తిట్టి మాకు నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళే ఎక్కువ. అంతెందుకు, మొన్న కూడా ఒక రీల్ చేస్తే, ఆ రీల్లా మొన్న 2 బస్ యాక్సిడెంట్లు అయినాయి కదా, ఆ 2 బస్ యాక్సిడెంట్ల నేను మా వైఫ్ అంటే అందులో చచ్చిపోయింటే బాగుంటున్నానంట. వాళ్ళు అంత ఆనందపడే వాళ్ళంటే అట్లా కామెంట్లు పెడుతున్నారు. సో మీరు అట్లనే కామెంట్లు పెడుతుండండి, మీరు అక్కడనే ఉండండి. మా కష్టాన్ని గుర్తించి మా కష్టాన్ని మెచ్చి మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా ఒక 10% మాత్రమే సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ అనేది మా లయ 1-2 ఇయర్స్లో కష్టపడినంత మాత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో. నేను యూట్యూబ్ ఫీల్డ్లో ఉండబట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రులు, తిండి లేని రాత్రుల నుంచి మా లయ ఈ 1-2 ఇయర్స్ల నుంచి మేమందరం కష్టపడితే ఒక 10% మాత్రమే సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ రావడానికి కూడా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ మేమైతే కార్ అయితే తీసుకుంటున్నాం. సో ఇవన్నీ మీకు చెప్పాలి. సో మేము కాదు కార్ తీసుకుంటాం, మనం అందరం కార్ తీసుకుంటాం. మీరు కూడా మా ఫ్యామిలీ. అందుకే మా కష్టాలు, మా బాధలు, మా ఆనందాలు, మా ఏదైనా సరే మీతో పంచుకుంటాం అన్నమాట. ఇప్పటి వరకు ఎవరికి చెప్పలే, ఫస్ట్ మీతో. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరికి చెప్పలేము, ఎవరికి తెలియదు. ఫస్ట్ మీతోనే. సో మేము ఏ కార్ తీసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరు చూపిస్తాను. అండ్ ఇంకా నేనైతే రెడీ అవుతున్నా. షోరూమ్ లో కొంచెం ప్రాసెసింగ్ ఉంటుందంట 1-2 hours. సో ఆ ప్రాసెసింగ్ అంతా చేసుకుంటా ఫస్ట్ అయితే వెళ్ళి. ఇంకా వీళ్ళు రెడీ కాలే, టిఫిన్ చేసి రెడీ అయ్యి మీరైతే షోరూమ్కి వచ్చేసండి. అండ్ కార్ ఎట్లా ఉంది ఏందనేసి ప్రతి ఒక్కరు చూపిస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. టైంకి వస్తారా మామ? మేము అప్పుడు వచ్చినాం. కాదు ఇడి దాకా తీసుకొచ్చినాం అని. అసలు ఏ కారు, ఏ కలర్ ఏం చెప్పవా? తీసుకునేదే ఫస్ట్ టైం రా. అది ఎట్లుంటుందో ఏముంటుందో కలర్ తెలియదా? అరే అంటే కలర్ తెలుసురా, ఏ వేరియంటో ఏమో తెలియదు. ఆడికి పోయిన తర్వాత మిమ్మల్ని మీరు చూడుర్రి ఎట్లుందో. అంతే కాదు కదా, మొత్తం సర్ప్రైజ్ తెలుసా అమ్మ. మా లయక్ మొత్తం సర్ప్రైజ్. నాడు నమస్తే మర్యాదలు అదిరిపోయాయి అమ్మ. ఆ అగ్రిమెంట్ ఉన్నాడు, కూర్చొని మేము చేసుకొని వస్తాం. మామ ఇదే కలర్ మామ, సేమ్ ఇదే కలర్ కానీ ఇది కాదు. మేడం అయిపోయిందా మొత్తం? పేమెంట్ అయిపోయిందా? బ్యాలెన్స్ అమౌంట్ కూడా డిస్కౌంట్ ఇస్తే అయిపోతుంది కదా మ్యామ్? బెటర్ డిస్కౌంట్ చేసిరా? ఓకే మ్యామ్. ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ పెట్టేసి అయిపోతుంది కదా మామ? కూర్చో. అన్నీ అయిపోయినాయి, అప్పుడే అన్నీ అయిపోయినాయి. బ్యాలెన్స్ అమౌంట్ కొట్టేస్తే ప్రాసెస్ అవుతుంది. ఓఫో, అంటే మేము తిరగడం 15 days అట్లా. కూర్చోరా, కూర్చోబెట్టుకోండి. సార్ వాళ్ళు ఇద్దరు ఒకసారి చూపెట్టా. సార్ వాళ్ళు ఇద్దరు షోరూమ్ వాళ్ళే. సార్ మీరు అందరు ఏం చేస్తారు సార్? ఇద్దరు మైకులు ఈడున్నాయి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కార్లు చాలా బాగా తుడిచారు మీరు. ఐ రియల్లీ లైక్ టు అప్రిషియేట్ యూ. పేమెంట్ అయితే కొట్టేస్తున్నా. 200 ఇస్తాం. వావ్, అంటే స్కానర్ ఇది పేమెంట్ కొట్టలే ఇంకా. 20,000 ఎక్స్ట్రా అంట, ఇంకా బ్యాలెన్స్. కానీ మాకు ఇచ్చే సఫారీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బ్యాలెన్స్ అమౌంట్ కొట్టేస్తున్నాం మ్యామ్. సో లైఫ్ లో మొత్తానికి మనోడు 2వ సంతకం పెట్టబోతున్నాం. 99,000 అంటే ముందు పే చేసినాము, ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తాం. అయిపోయిందా మేడం? అరే అన్ని గెలకకుర్రా ఆయన. ఇక పైసలు కట్టడానికి వచ్చి అవి బిల్లు లేపించినట్టున్నారు మీరు.
చిన్న పొరగాడు అంటే అనకన్నా చిన్న పొరగాళ్ళగా చేస్తాడు ఇదైతే మరి. అరే వాసు చెప్పురానికి చెప్పండి మ్యామ్. అరే వినండి అరే మీరు నెక్స్ట్ కార్ కొనేటప్పుడు అవసరం వస్తుంది వినండి. ఓకే అలాగే సైలెంట్. ప్లస్ 90,000 వాట్స్ ప్లస్ 99,000 ఓకే ప్లస్ ఇవన్నీ మనం పే చేసినాయి. మీరు పే చేసినవి. ఓకే ఇప్పుడు వచ్చేస్తుందా మేడం మా కార్ మాకు? వెహికల్ ఇమీడియట్లీ డెలివరీ చేస్తామండి. అమ్మో యాక్టింగ్ ఇప్పుడే కార్ చూసి వచ్చింది లోపల. చూసొచ్చా కానీ అది ఎప్పుడు తెలియదు కదా యాక్టింగ్. ఫైనలీ కార్ ఫైనల్లీ ఆల్ రోడ్స్ కంప్లీటెడ్. ఆల్ట్రోజ్. టాటా మ్యామ్ పేరు సంధ్య మేడం. నాగోల్ అల్కాపూర్లో మన షోరూమ్ అయితే ఉంది. మేము వచ్చినప్పటి నుంచి బాగా రిసీవ్ మన యూట్యూబ్ లో చాలా వరకు యూట్యూబ్ లో కానీ అక్కడ కానీ మన టాటా సర్వీస్ అనేది అంటే టాటా కంపెనీ జబర్దస్త్. కాకపోతే టాటా షోరూమ్లలో ఎంప్లాయీస్ అనేది అంత రిసీవ్ చేసుకోరు అని నేను వీడియోలు చూసిన. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే మన ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందులో నుంచి మా సంధ్య మేడం అయితే సూపర్ దగ్గర ఉన్నప్పటి నుంచి. సో అసలు కారు ఎలాంటిది ఏం లేకుండా ఓన్లీ నమ్మకం మేడం నమ్మకంతోనే తీసుకుంటున్నాం. మేడందే భరోసా మొత్తం కార్ ఏమున్నా కూడా అంటే మేము కొన్నట్టు కాకుండా మేడమే తీసుకున్నట్టు ఓన్ కార్ లాగా ఫీల్ అయ్యి మేము కూడా అట్లనే ఫీల్ అయితే మా ఇంట్లో మనిషిలాగా ఫీల్ అయ్యి కార్ తీసుకున్నాం. అసలు నమ్మకం మొత్తం సంధ్య మేడం ఏమో అయితే కూడా సంధ్య మేడం మొత్తం బాధ్యత చెప్తున్నా. ఓకే సార్. సో మీకు కావాలంటే కూడా నాగోల్ అల్కాపూరిలో రండి. మా సంధ్య మేడం డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. డిస్కౌంట్ ఇప్పిస్తారా మేడం? డిస్కౌంట్ ఇవ్వాలా మేడం? డిస్కౌంట్ కూడా ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు, మీకు కూడా ఇస్తారు. ఒకసారి వచ్చేసాను కార్ దగ్గరికి వెళ్దామా మేడం? వెళ్దాం సార్. మాకేమన్నా కేక్ కటింగ్ అవి ఏమి పెట్టారా మేడం మీరు? అరేంజ్ చేస్తాం. అరే అవి కూడా అరేంజ్ చేస్తారంట మేడం. అరేంజ్ చేస్తాం. ఓకే పదండి వెళ్దాం. కనిపిస్తుందా సఫారీ కార్? సఫారీ కార్ తీసుకోవాలా ఎప్పుడో ఒకసారికి. అమ్మా కార్ ఓపెన్ అవుతుంది, కార్ తీసుకుంటున్నాం ఫైనల్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది అత్తమ్మ? మంచిగా అనిపిస్తుంది. సంతోషం అవుతుంది. అందరం కార్లో తిరగొచ్చు. అందరం కార్లో తిరగొచ్చు. ఇక అందరం కార్లో తిరిగి వచ్చేట ఇన్ని రోజులు బైక్ మీద ఎక్కడ పోలే. పోలే. ఎట్లా అనిపిస్తుంది బేట కార్? మంచిగా ఉంది. కార్ ఓపెన్ అయినాక చూసా ఎట్లా ఉంది? మంచిగా ఉందా? ఫైనల్లీ కార్ తీసుకున్నాం. కార్లో పోదామా? నువ్వు పైన నిలబడికే అది కూడా తీసుకున్నా, సన్ రూఫ్ కూడా తీసుకున్నా. ఓకేనా? సో చూడండి ఇప్పుడైతే గుంజబోతున్నాం. ఫైనల్లీ వేసేసి మొత్తం రెడ్ క్లాత్ అయితే. సో జర కేక్ కూడా మా షోరూమ్ వాళ్ళు అయితే అరేంజ్ చేస్తారు, ప్రొవైడ్ చేస్తారు కేక్ కూడా. సో కేక్ కట్ చేసి ఇక పేల్చేటు అంతా షోరూమ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి బయట చేస్తున్నాం. సో ఇక్కడ కేక్ కటింగ్ చేసిన తర్వాత కార్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం బయట సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం. ఫైనల్లీ కార్ ఓపెన్ అయిన తర్వాత కార్ ఎట్లా ఉండబోతుందో మీరు చెప్పండి, కింద కామెంట్లు అయితే చేయండి. మా మేడం అసలు ఈ టాటా దానికి రావడానికి ఈ కార్ సెలెక్ట్ చేసుకోవడానికి మా మేడమే రీజన్. లేదంటే ఫస్ట్ టైం నా మాట విన్నావు. మొత్తం ప్రతి ఒక్కరు కలర్ విషయంలో అయినా సరే అండ్ కార్ విషయంలో అయినా సరే ఈ కారు దీనికి బ్రాండ్కి వెళ్ళడానికైనా సరే మా లయదే మొత్తం డెసిజన్. నాది వేరేది ఉండే, ఈ మంది మొత్తం డెసిజన్. సో వైరల్ ఈ కార్ కి ఈ కీ అనమాట. ఈ కీతో ఓపెన్ చేయం, చిన్న కీ ఉంటది. సో మా నాగోల్ అల్కాపురి కదా సార్, అల్కాపురి టాటా సెలెక్ట్ కార్స్. సో మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు సార్. సో అంటే డౌట్ ఉండే, చాలా వరకు వీడియోలు చూసినా కొంచెం రిసీవ్ చేసుకోరు ఎంప్లాయీస్ అది అని. సో మాకైతే అట్లా ఏం లేదు. మా టాటా కార్స్ వాళ్ళు అయితే ఇక్కడ ఈ షోరూమ్ వాళ్ళు అయితే సూపర్ అంటే సూపర్. ఇంకో మీన్కి ఇంకా స్పెషల్ గా మా సంధ్య మేడం గురించి చెప్పాలి. మా అనేస్తున్నా చూడండి సార్, అంత దగ్గర అయిపోయారు మేడం ఈ 1 week లోనే. సో థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కీస్ అయితే ఇచ్చారు. ఒక్కసారి పట్టుకుందాం. పట్టుకో. కీస్ లాగా ఉన్నాయి కదా, కీస్ లో కూడా పెట్టారు ఇవి, అవి రిమోట్ లాగా ఉన్నాయి. సో ఫైనలీ మా కార్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. సో ఎట్లుందో ఏందో కింద అయితే కామెంట్ చేయండి. టాటా కార్. సో 1 2 3 వావ్ సూపర్ ఉంది. టాటా అల్ట్రోజ్. ఓపెన్ చేసి కూర్చో. కూర్చోండి మీరు కూడా. కూర్చో ఒకసారి కూర్చో. వెనకాల కూర్చుందా? వెనకాల కూర్చో. మా అమ్మ అయితే ఖుషి అవుతుంది. ఖుషి. సో కీస్ పెట్టాల్సిన అవసరం లేదు, పుష్ అండ్ స్టార్ట్ బటన్ ఉందన్నమాట. అట్లా స్టార్ట్ కాదు అయ్యా. అరే ఇటు డోర్ ఓపెన్ చేయమా వాళ్ళకి.
చిరంజీవి పాట వస్తుంది. మేడం రండి మేడం మీరు కూడా. అరే క్లాస్ అలా కొట్టురా. కారు హ్యాపీ బర్త్డే ఈ రోజే పుట్టింది రా కారు. అరే మా దగ్గరికి ఈ రోజు వచ్చింది కారు పుట్టింది ఈ రోజు. అరే కారు కూడా ఎక్కువసేపు వచ్చింది. అంతే అంతే రండి. కారు తినేటారా ఫస్ట్. అంతే నేను తినిపిస్తాను. హ్యాపీ హ్యాపీ అందరు. నువ్వు తిను ఫస్ట్, నువ్వు హ్యాపీ కదా. రండి ఒక్కసారి ఇచ్చి కార్ చూసేద్దాం. రండి రండి గగన్ రా. మావాడైతే ఎగ్జైట్మెంట్ అసలు ఆగుతలేడు. జర్రా కొంచెం చీకటి ఉంది ఏమనుకోకండి, కొంచెం లైటింగ్ రాకపోవచ్చు. మావాడైతే చెప్పులు వేసుకొని మంచి సీట్లను ఖరాబ్ చేస్తాడు. సీట్ కన్ఫర్మ్ నాకే ఇది అయితే. మా వైఫ్ కి ఆ సీట్ ఫస్ట్. మా లయ ఇది కార్ ఎట్లుంది ఏందని చెక్ చేయదు, ఆ సీట్ పక్క సీట్ ఎట్లుందని చెక్ చేసింది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నది ఇది కాబట్టి ఇట్లా మంచిగా పడుకోవచ్చు ఇక బయటకు పోయినప్పుడు. సో ఇది టాటా ఆల్ట్రోజ్. గగన్ ఇక్కడ సూపర్ ఉందిగా. గగన్ ఎక్కువ పైకి పైకెక్కు. ఆడాడి అశుదా ఇక్కడ పైకెక్కు సూపర్ ఉంది. అశుగాని తీసుకురాలా. ఇక్కడ చూడు ఇటు పెట్ట. ఎన్ని చూపెట్టి అశుగాని తీసుకురా ఒకసారి. ఆడ అందడు వాడు పైకి అందడు. ఫైనలీ కార్ తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది చెప్పు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడెప్పుడు అలా కార్లో కూర్చొని నువ్వు డ్రైవ్ ఎప్పుడు తీసుకోవతావా అనిపిస్తుంది. నేను నేర్చుకుంది 7 రోజులు మాత్రమే, ఇక ఎట్లా నడుపుతారో ఏమో చూడాలి, కానీ ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. సో ఇది మా కార్ అన్నమాట. ఫైనలీ పెద్ద డ్రీమ్ అబ్బా, అసలు చెప్తున్నా కదా. అసలు మనలాంటి వాళ్ళు మా స్టేజ్ లో ఉన్న వాళ్ళు తీసుకోవడంలో అంటే మా పెళ్ళైన కొత్తలో అసలు మేము కార్ అసలు మా ప్లానింగ్ లేదు, కానీ అనుకోకుండా తీసేసుకున్నాం. ఇప్పుడు అవసరం ఉంది అది కూడా. పెట్టే వాళ్ళు కింద కామెంట్లు పెడుతుంటారు, బలిసిన వాళ్ళు మీరు ఎన్నన్నా పెట్టుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కష్టపడితే వస్తుంది అబ్బా, కష్టపడుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇదే స్టేజ్ లో ఉంటామని కాదు కదా, పైకి ఎదుగుతుండాలి. మీరు కూడా ఒక దగ్గర కూర్చొని కామెంట్లు పెట్టకుండా ఎదగండి. కానీ మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకైతే చెప్పాలన్నట్టు వాళ్ళకి చూపించాలన్నట్టు ఉన్నాం. వాళ్ళందరికీ పాదాభి వందనాలు అబ్బా. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మమ్మల్ని ఇంత చేసినా మాకైతే చాలా సపోర్ట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంలా ఇన్నే పెట్టిరా సంసారం మొత్తం బిస్కెట్ తినుకుంటా అవే తినుకుంటా. రాడంట నాయుడు బిస్కెట్ ఇస్తా అంటే కూడా వద్దు రాను. నచ్చిందా కార్? కాదు మా పెద్దోడేమో కార్లో ఎక్కుదామా ఆడ తిరుగుదామా అని చూస్తాడు. ఆడేమో నాయనమ్మ చుట్టూ తిరుగుకుంటా కూర్చుని నిలబడతాడు. అని కార్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వద్దా కారు? నడు కార్లోకి, నడు ఎక్కుపో, ఇంకేం అవసరం లేదు. నడు ఎక్కువ. కారు మనదే పెట్టా, ఎక్కువ పెట్టా, ఎక్కువ అశుపెట్ట. ఎవరికి? ఆనికి కదా, ఆయనకి నాయనమ్మ ఒకటి ఉంటే చాలు. ఓపో పొద్దున్న నుంచి అన్నం కూడా తినలేడు కార్ వస్తుందని. ఎట్లుంది గగన్, బాగుందా? సూపరా. చూడండి నాకు మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు. అయినా కూడా కొన్ని సాంప్రదాయాలు అనేది తెలియదు. కానీ మావాడు చూడండి పెళ్లి కాకముందు కాలేదు, అయినా కూడా ఎన్ని సాంప్రదాయాలు తెలుసు. మావాడు చూడండి పూలదండ డిఫాల్ట్ అనుకుంటా. చూడరు చూసారా, పూలదండ వాడే స్పాన్సర్షిప్. అంటే మేమేమనుకున్నాం అంటే పూజ చేపిద్దాం అనుకున్నాం. కాకపోతే ఈడు అరే షోరూమ్ లోకి వెళ్ళేటప్పుడు దండ ఉండాలి, నిమ్మకాయలు ఉండాలి, పూజ ఉండాలి, అట్లా ఉంటది. మా కూడా మంచి పిల్లు ఉంటే కింద కామెంట్ చేయండి. కట్ చేసుడు ఏం లేదు. మళ్ళీ అయ్యాకైతే వేరే చెప్పాల్సి వస్తుంది. పిల్ల 2 పిల్లలు అయ్యారు. పెట్టు పెట్టి వద్దా కలర్ షేడ్ అయితే టైర్లకి ఇంకా గ్లాస్ పైన. సో అన్న ముందు జాగ్రత్తలు కూడా చెప్తుండు. అంటే గంధం మొత్తం పైన అయితే రాపిస్తే కలర్ షేడ్ అవుతుంది అన్నాను. లో సంబంధం లేదు. జాగ్రత్త. అవును మామ, చేయి పెట్టు కదా. కూర్చోమని అతే మనం మనసు ఇట్లుంటుంది. కూర్చోరు
కూర్చో. ఒక్క నిమిషం. సో వెనకాల అయితే మా అమ్మ కూర్చుంది. కూర్చోండి. మా అత్తమ్మ, మా మానస, కథ కూర్చోండి. మా వాడు ఫస్టే ఎక్కి పైన ఉన్నాడు. మనం కూడా ఇది హాయ్ చెప్పు, ఇది హాయ్ చెప్పు, బాయ్ బాయ్. ఓకేనా? పట్టుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరన్నా ఇంకోండి అన్న, ఎంతకన్నా నాకు ఇవ్వాలన్నా ఏం అనుకోకండి. స్వీట్ తీసుకోండి, ఏమనుకోకండి, నెక్స్ట్ టైం ఇస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్రెడీ వచ్చేసింది ఇది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చుంటా పక్కన కూర్చుంటా అంటున్నా. ఓకే నాన్న రేపు ఒక్కసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అవి డాక్యుమెంట్స్ అందులో పెట్టేసారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్యాగ్ లో ఉన్నాయి. లో బాక్స్ లో వచ్చి సర్వీస్ బుక్ ఉంది. ఇంకా పేపర్స్ అవి ఎప్పుడు 15 days టైం పడుతుంది. అవి ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయాలి. అవి ఇన్సూరెన్స్ ఇచ్చేసాం మీకు, పీడిఎఫ్ కూడా సెండ్ చేశాను. పీడిఎఫ్ ఆల్రెడీ ఇంకా పని చేయట్లేదు అని చెప్పేసి మీకు వాట్సాప్ చేశాను. ఇన్సూరెన్స్ ఏమో అందులోనే ఉంది. ఇప్పుడు అవి ఎప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఇస్తారా? ప్రింట్అవుట్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఇస్తాను, డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు అన్ని చేస్తాను. అన్ని print. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ పీడిఎఫ్ చేశాను. ఓకే. ఇది ఇన్సూరెన్స్ ఆల్రెడీ మీకు కాపీ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మనకి టీఆర్ టీఆర్ ఒకటి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే 1 month వరకు యూజ్ అవుతుంది. మీరు 1 month వరకు 9-12 ఆ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 1 month వరకు కూడా మీరు 9-12 తిరగచ్చు. డిసెంబర్ వరకు. డిసెంబర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్వీట్ తీసుకోండి. మీకు డాక్యుమెంట్స్ రాగానే నేను కాల్ చేస్తాను. వచ్చి కంగ్రాచులేషన్ చెప్పరా? తీసుకోకముందు మేడం ఇచ్చిరా? థ్యాంక్ తిన్నారా మీరు? యూ. తినురా భయ్, తిను. దీనికి ఫస్ట్ అన్నా అయ్యా తినిపిస్తాడు. ఓకే స్వీట్ తీసుకో. సో కెమెరామ్యాన్ ఫైనల్లీ కార్ అయితే తీసుకున్నాం. మీరు కూడా స్వీట్ తినండి. కొనుక్కున్నా ఇంకా మనం చెప్పాలనుకున్నా ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా, కానీ ఇక్కడతో సెలబ్రేషన్స్ అయిపోలేవు. ఇంకా గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసేది అది నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో అప్పటి వరకు మీకు స్వీట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, మీకు పక్కా ఇంటికి పంపిస్తాను. సంబంధం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. కార్ ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయండి కింద.